హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డీజాంగోలో మన ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలా అండ్ డేటాబేస్లో టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలా బై యూజింగ్ డీజాంగో ఫ్రేమ్వర్క్స్ని అనేది ఈరోజు తెలుసుకుందాము. సో ఫస్ట్ మనమైతే ఒక డీజాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనమైతే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అసలు డీజాంగో ఫ్రేమ్వర్క్స్ దేని మీద రన్ అవుతుందిరా అంటే ఎంవిటి మోడల్ మీద రన్ అవుతుంది. ఎంవిటి మీన్స్ అంటే ఎం అంటే మాడ్యూల్స్, వి అంటే వ్యూస్, టీ మీన్స్ టెంప్లెట్స్. సో ఈ మూడు బేస్ చేసుకొని మనకి డీజాంగో అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ సిఎండిలోకి వెళ్ళేసేసేసి సిఎండి. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి డైరెక్టరీస్లో ఉన్నాను. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుందాం. దీని పేరు వచ్చేసేసి డీజాంగో ప్రాజెక్ట్. సో డీజాంగో ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాక దెన్ ఇక్కడ పైన మీకు చూపించినట్లయితే ఇక్కడ పాత కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసి సిఎండి అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన బట్టి మనము ఆ యొక్క డెస్క్టాప్లో డీజాంగో అనే ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ లోపల ఉన్నాం ప్రజెంట్. సో ఇక్కడ చెక్ చేసినట్లయితే ఏమన్నా ఉన్నాయా అంటే సో దెర్ ఇస్ నో ఫైల్స్. సో ఇప్పుడు మనము ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మేకింగ్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ కమాండ్ వచ్చేసేసి మనం ప్రాజెక్ట్ డీజాంగో ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ని క్రియేట్ చేయాలరా అంటే ఒక కమాండ్ ఉంది. ద కమాండ్ వచ్చేసేసి డీజాంగో -admin స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ మనం ఏమి ఇద్దాము, టెస్ట్ ప్రాజెక్ట్ అని ఇద్దాం. టెస్ట్ ప్రాజెక్ట్ సింపుల్గా ప్రో అని పెట్టుకుందాం. ఓకే, ఎంటర్. సో ఇక్కడ చూడండి, మనకు చూసినట్లయితే ఇక్కడైతే ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది, ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు డిఐఆర్ కొడదాం. ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ టెస్ట్ ప్రో అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా, దాంట్లోకి చేంజ్ అవ్వాలా అంటే ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలా. ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఏంటి కమాండ్, సిడి మీన్స్ చేంజ్ ఏ డైరెక్టరీ. సో వీటిని ఏమంటారంటే డైరెక్టరీస్ అంటారు. ఫోల్డర్స్ అన్నిటిని డైరెక్టరీస్ అంటారు. అదే టెక్స్ట్ ఫైల్ అట్లాంటి ఫైల్స్ అన్నిటిని ఏమంటారు, నార్మల్గా ఫైలే అంటారు. ఓకే, సిడి స్పేస్ టెస్ట్ ప్రో. ఇప్పుడు చూడండి, డీజాంగో ఫోల్డర్లోంచి ఆ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ ఏంది, టెస్ట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్లోకి మనం స్విచ్ అయ్యాము. సో ఇప్పుడు డిఐఆర్ కొడదాం. సో ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏముంది, manage.py అనే ఫైల్ ఒకటి ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. దెన్ యాప్ ఫైల్ కూడా క్రియేట్ చేయాల. దెన్ పైథాన్ స్పేస్ manage.py స్పేస్ స్టార్ట్ యాప్ స్పేస్ టెస్ట్ యాప్, ఎంటర్. చూసినట్లయితే మనకి యాప్ కూడా క్రియేట్ అయింది. ఎక్కడ, ఈ యొక్క టెస్ట్ ప్రోలో ఈ యాప్ అనేది క్రియేట్ అయింది. చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇది మన ప్రాజెక్ట్ ఫైల్ యొక్క మెయిన్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం చేసిన ప్రాజెక్ట్ డీజాంగో యొక్క ప్రాజెక్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది, టెస్ట్ ప్రో అనేది. దీని లోపల మనం యాప్ అనేది క్రియేట్ చేసాం. సో ఇక్కడ చూడండి, టెస్ట్ యాప్ అనేది కూడా క్రియేట్ అయింది. సో ఇలా అయితే క్రియేట్ చేయాలా మన ప్రాజెక్ట్ అయితే. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలా, ఎలా రన్ చేయాలా అనే దాని గురించి చూసుకుందాం. అంటే మన డేటాబేస్కి టేబుల్స్ క్రియేట్ చేయాలి కదా. సో ముందుగా అయితే మన ఫోల్డర్లోకి అయితే పోతున్నాం. మన ఫోల్డర్లో అయిపోయినాక టెస్ట్ ప్రో ఉంది కదా, ఈ టెస్ట్ ప్రో మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సిఎండిలో ఓపెన్ చేసి డాట్ కోడ్ అంటే సారీ కోడ్ ఒక నిమిషం ఫ్రెండ్స్. సో
సో మనమైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు నేనైతే ఈ ప్రాజెక్ట్ని రన్ చేయాలి కాబట్టి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ వచ్చి నేను VS కోడ్ వాడుతున్నాను. VS కోడ్ విజువల్ స్టూడియో. ఓకే, విజువల్ స్టూడియో ఓపెన్ చేశాక మనకి న్యూ టెర్మినల్ కావాలి. సో న్యూ టెర్మినల్ అంటే కొత్త మన ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలరా అంటే Ctrl+K Ctrl+O అని ప్రెస్ చేస్తే మనకి ఫోల్డర్స్ అన్ని చూపిస్తుంది. మన ఫోల్డర్ ఎక్కడుంది? డెస్క్టాప్లో ఉంది. సో డెస్క్టాప్లో ఇదో డిజాంగో ప్రాజెక్ట్, ఈ ఫోల్డర్లో ఇది ఫైల్, ఇది మన మెయిన్ యొక్క ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అని కొడితే మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి, టెస్ట్ యాప్ టెస్ట్ ప్రో అనేది మనకైతే మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి దీంట్లో ఏముంటాయి? దీంట్లో మెయిన్ ప్రాజెక్టులు వచ్చి సెట్టింగ్స్, URLs, WCJ2, అజైన్, ఇనిట్, పైచేర్స్. సో ఇవన్నీ ఉంటాయి. సో వీటి వల్ల ఉపయోగం ఏందిరా అంటే, సో ఇక్కడ settings.py ఉంది కదా, ఈ settings.pyలో వచ్చేసి మనము డేటాబేస్ కనెక్షన్స్కి దీంట్లో వాడతాము. అంటే మనం డేటాబేస్కి జాంగో నుంచి కనెక్షన్ ఎలా ఇవ్వాలరా అనుకున్నప్పుడు దీంట్లో మనకి ఉంటుంది. ఇక్కడ చూడండి, డేటాబేస్ అని ఉంది కదా, ఇంజిన్ అంటే మీ యొక్క సర్వర్ నేమ్, MySQL లేదంటే SQLite, Oracle, సో అనేది ఇక్కడ ఇస్తాం. అండ్ నేమ్ వచ్చేసేసి అంటే ఇది డేటాబేస్ నేమ్. నువ్వు ఏదైతే SQLలో కానీ MySQL సర్వర్లో కానీ ఏదైనా సర్వర్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తావో ఆ డేటాబేస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం అయితే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం ఎలా అనేది. ఓకే, సో ఫస్ట్గా అయితే నేను MySQLకి అయితే వెళ్తున్నాను. MySQL 8.0 వాడుతున్నాను నేను. సో పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. దెన్ ఇప్పుడు ఫస్ట్ మనం డేటాబేసెస్ చెక్ చేద్దాం ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయా అని. సో డేటాబేసెస్ కమాండ్ ఎంటర్. సో మన దగ్గర అయితే ఈ డేటాబేసెస్ అన్నీ ఉన్నాయి. ఏది ATC షాపింగ్ వెబ్సైట్, బైక్ ప్రాజెక్ట్, డిజాంగో, MySQL. సో ఇవన్నీ డేటాబేసెస్ ఉన్నాయి. టెస్ట్ DB అనే డేటాబేస్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని శాంపిల్ DB ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం. SAM ఫస్ట్ క్రియేట్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్ ఇద్దాం, శాంపిల్ అని ఇద్దాం. SAM శాంపిల్ కోడ్స్ ఎంటర్. సో డేటాబేస్ అయితే క్రియేట్ అయింది శాంపిల్ అనేది. సో చెక్ చేద్దాం. సో డేటాబేసెస్, DATABASES కోలన్ ఎంటర్. సో చూడండి, మనకి ఇక్కడ SMPL అనేది క్రియేట్ అయిపోయింది కదా, SMPL అనేది. సో ఇలా డేటాబేస్ క్రియేట్ చేశాక ఈ డేటాబేస్ని కాపీ చేసుకుని వచ్చి ఇక్కడ మనకి సెట్టింగ్స్లో, ఇది టెస్ట్ ప్రోలో settings.pyలో ఇక్కడ డేటాబేసెస్ అనేది ఉంటుంది. ఆ డేటాబేస్లో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంజిన్ అంటే సర్వర్ నేమ్, మనది ఏంది MySQL. అండ్ డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చాం మనము? డేటాబేస్ నేమ్ ఇన్ బిట్వీన్ కోడ్స్లో ఇవ్వాలి ఏదున్నా. ఓకే, శాంపిల్ సింబల్ అక్కడ కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది డేటాబేస్ నేము ఎంటర్. నెక్స్ట్ ఏంది? మన యొక్క డేటాబేస్కి ఫస్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చింటాం, రూట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ ఇచ్చింటాం కదా అవి. సో కీస్ ఎప్పటికైనా క్యాపిటల్స్ ఉండాలా. ఓకే, యూజర్ ఈక్వల్ టు యూజర్ ఏంది రూట్, కామా ఎంటర్. పాస్వర్డ్ ఏంది మనది, పాస్వర్డ్ కూడా రూటే. ఓకే, సో కామా.
సో ఎప్పుడైనా ఇక్కడ కీస్ అనేది మనకి ఈ ఏ ఫార్మాట్ లో ఉంటాయంటే డిక్షనరీ ఫార్మాట్స్ లో ఉంటాయి. డిక్షనరీ ఫార్మాట్స్ అంటే ఏంటి, మనకి కీస్ అన్ని క్యాపిటల్స్ లో ఉండాలా, వాల్యూస్ అన్ని ఏ క్యారెక్టర్స్ లో అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో డేటాబేస్ కనెక్షన్ అయితే మనం అయితే సక్సెస్ఫుల్ గా చేసేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలరా అంటే ఇక్కడ టెస్ట్ యాప్ అని ఉంది కదా, ఈ ఫోల్డర్ లో మాడ్యూల్స్ అని ఉంటుంది. మోడల్స్ లోకి వెళ్ళాక ఇక్కడ ఈ మోడల్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే మనకి డేటాబేస్ లో టేబుల్స్ కానీ క్రియేట్ చేసేదానికి ఇక్కడ వాడతారు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఈ యొక్క డేటాబేస్ ని మనం యూజ్ చేయాలా. ఎలా యూజ్ చేయాలా, యూజ్ కమాండ్, యూజ్ డేటాబేస్ నేమ్ చేస్తే డేటాబేస్ చేంజ్డ్. సో నీ డేటాబేస్ లోకి అయితే ఎంటర్ అయ్యావు. ఈ డేటాబేస్ లో ఏమన్నా టేబుల్స్ క్రియేట్ అయ్యాయా అని చెక్ చేసుకోవాలి. సో TABLS టేబుల్స్, సో ఎంటీ సెట్స్. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఏ టేబుల్స్ అయితే మనకి లేవు. ఓకేనా. సో నౌ ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ ఈక్వల్ టు ఒకవేళ టేబుల్ నేమ్ ఏం పెడదాము, టెస్ట్ టేబుల్ అని పెడదాం. టెస్ట్ టేబుల్ స్పేస్ ఆఫ్ మోడల్స్ డాట్ మోడల్ ఈక్వల్ టు దెన్ సపోజ్ ఫస్ట్ ఏం చేస్తున్నా, నేమ్ అనే ఒక కాలం క్రియేట్ చేస్తున్నా. నేమ్ అనేది ఏంది, క్యారెక్టర్స్. సో మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్ ఆఫ్ మ్యాక్స్ లెంత్ 100 అని ఇస్తున్నా. ఎంటర్. నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలా, సపోజ్ శాలరీ అనుకుందాం. శాలరీ బదులు సెల్ నెంబర్, సెల్ ఈక్వల్ టు మోడల్ ఆఫ్ డాట్ సెల్ నెంబర్ అనేది ఏంది, ఇంటీజర్ ఫార్మేట్, అంటే డిజిట్స్ కదా, నెంబర్లు కాబట్టి ఇంటీజర్ ఫార్మేట్. సో ఇంటీజర్ ఫీల్డ్ ఆఫ్ దీనికి లెంత్ ఏం అవసరం లేదు. దెన్ లొకేషన్ ఈక్వల్ టు మోడల్ డాట్స్ లొకేషన్ అనేది ఏంటి, మనకి క్యారెక్టర్స్ లో ఉంటుంది కాబట్టి క్యార్ సెట్ క్యార్ ఫీల్డ్ మ్యాక్స్ ఆఫ్ లెంత్ 100. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ టెస్ట్ టేబుల్లో మనకి ఈ కాలమ్స్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా. సో నేమ్, సెల్ అండ్ లొకేషన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము settings.py లోకి వెళ్ళాక ఈ మోడల్ అనేది ఎక్కడుంది, టెస్ట్ యాప్ లో ఉంది. ఈ models.py అనే ఫైల్ test.py ఉంది. సో మన యాప్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడ, ఇన్స్టాల్ యాప్ ఉంది కదా, మనం అయితే ఏ యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ యాప్ ని. సో ఇక్కడ ఏం రాయాలా, ఇన్ బిట్వీన్ కోర్స్ లో టెస్ట్ యాప్. సో ఇక్కడైతే ఈ ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు ఈ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఈ మోడల్స్ లో మనం ఏం క్రియేట్ చేసాం, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం డేటాబేస్ కనెక్షన్ ఇచ్చి. ఈ టేబుల్స్ వచ్చింది నేమ్, సెల్, లొకేషన్, ఈ 3 కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ప్రెసెంట్ 0 ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు మనము రన్ చేయాలా. ఎలా రన్ చేయాలా అంటే ఇప్పుడు దీన్ని ఎలా రన్ చేయాలంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ ఫస్ట్ మన యొక్క ప్రాజెక్ట్ ఉంది కదా, దాని లోపలికి వెళ్ళి ఇక్కడ cmd అని టైప్ చేసి మనము test.pro లోకి వెళ్ళిపోయాం. ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ వచ్చేసేసి python స్పేస్ manage.py స్పేస్ మేక్ మైగ్రేషన్స్ అని కొడితే ఏమవుతుందంటే, సో క్రియేట్ ఏ మాడ్యూల్, నీ యొక్క మాడ్యూల్ అనేది క్రియేట్ అయింది. దెన్ python స్పేస్ manage.py స్పేస్ మైగ్రేట్ చూడండి, మనకి డిఫాల్ట్ గా కొన్ని అథెంటికేషన్ ఫోల్డర్స్ కూడా వస్తాయి. ఐ మీన్ టేబుల్స్ క్రియేట్ అవుతాయి. అట్ ద టైం మనం క్రియేట్ చేసిన టేబుల్ కూడా క్రియేట్ అవుతుంది.
సో ఇప్పుడు వెళ్ళేసి మనము చెక్ చేసుకుందాం. డేటాబేస్లోకి అయితే వచ్చేసాం. ఈ డేటాబేస్లో ఇప్పుడు షో టేబుల్స్ అని కొడదాం. చూడండి, ఇంతకుముందు ఏముంది, ఎంటీ సెట్ ఉంది. ఇప్పుడు చూడండి మనకి అన్నీ ఉన్నాయి. సో మనం అక్కడ క్రియేట్ చేసిన టేబుల్ ఉంది, టెస్ట్ టేబుల్. ఈ టెస్ట్ యాప్ అనే ఫోల్డర్లో మనకి టెస్ట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో అందుకు ఈ పేరుతో నీకు క్రియేట్ అయింది యాప్ అనేది. సో దీన్ని ఒకసారి చూద్దాం. నువ్వు ఏమేమి క్రియేట్ చేసావు, కాలమ్స్ అక్కడ మాడ్యూల్స్లో నేము, సెల్, లొకేషన్, ఈ 3 క్రియేట్ అయినాయో లేదో చూద్దాం. అసలు చూడాలంటే ఎలా చేయాలా, మనకి టేబుల్ని డిఈఎస్సి స్పేస్ ఆ టేబుల్ నేమ్. చూడండి ఏమైంది, నేమ్ క్రియేట్ అయింది, సెల్ నెంబర్ క్రియేట్ అయింది, లొకేషన్ క్రియేట్ అయింది. బట్ ఐడి అనేది మనకి డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనం అయితే టేబుల్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ జాంగో ఫ్రేమ్వర్క్స్. సో ఫస్ట్గా ఏం చేయాలా, మనము ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలా. సో ముందుగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేసాక ఫోల్డర్లోకి వెళ్ళాక ఇక్కడ ఇది సిఎండిలోకి వెళ్ళాలి. మనం ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి పైన సెర్చ్ చేసి సిఎండిలోకి వెళ్ళాక అప్పుడు ఒక కమాండ్ రన్ చేయాలి. ఏంటిది కమాండ్, పైథాన్ స్పేస్ django -admin space start project space project name django project django pro అని పెట్టుకుంటాం. సో ఈ రకంగా ఈ కమాండ్ అయితే నేను నీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. How to create a project. How to create a Django project. How to create a new Django project. Then first, what are the steps? First step is create a folder. And the next, and then go to cmd, then run this command. Okay, after app code create chala. What is the command? First, how to create app Django. How to create means first go to the project app, go to Django, Pro, then what's the command, python space manage.py space start app, and app name only Django app. Okay, then after next time there is some models LM. Then how to create a models, okay. How to create a models means so itla create chesukovala, tables create cheyalante.
మోడల్స్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. models.py. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఏం చేయాలా, మనము సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. హౌ టు గివ్ ద connection into server. First go to settings.py and go to settings.py. Here database is there. We should replace the names. So this is connection. We should give your server name, here database name, here username, here password. అంటే కొన్ని టైమ్స్లో ఎలా ఉంటుందంటే, మన డేటాబేసెస్ రెండు ఉంటాయి మన సిస్టంలో, 5.0, 8.0 వర్షన్స్ ఉంటాయి. ఆ టైంలో ఏం చేయాలంటే, ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఇంకోటి రాసుకోవచ్చు. ఏంటిది అంటే పోస్ట్ అని రాసేసేసి, ఏంటి హోస్ట్ ఏంది మనది, లోకల్ హోస్ట్ అని అయితే ఇచ్చేస్తాం. ఓకే, కామా అండ్ ఐడి అన్ని క్యాపిటల్స్ ఉండాలా. ఓకేనా, కీస్ ఎప్పుడు క్యాపిటల్స్. పోస్ట్, దాని తర్వాత ఐడి. అంటే మనకి మనము MySQL ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు ఒక పోర్ట్ ఐడి వస్తుంది. ఓకేనా, ఆ పోర్ట్ ఐడిని ఇక్కడ రాస్తాం. ఓకే, పోర్ట్ ఎంత వస్తుంది, పోర్ట్ నెంబర్ ఇది 3306. ఏది ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసేప్పుడు 336 వస్తుంది. నెక్స్ట్ టైం ఏదైతే వస్తుందో అది పెట్టుకోండి. సో ఇలా డేటాబేస్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలా. ఓకేనా, దెన్ ఆ తర్వాత ఏంటి, మన యాప్ నేమ్ని కూడా ఇన్స్టాల్ చేయాలా. యాప్ నేమ్ని ఎలా చేయాలా, how to give the connection into, how to install app. So go to settings, then you have to, మీకు ఇక్కడైతే ఇన్స్టాల్ యాప్స్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మనం లాస్ట్లో ఈ యొక్క ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో యాప్ నేమ్, ఆ యాప్ నేమ్ను ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఓకే, దెన్ ఫైనల్గా మనం రన్ చేయాలా. సో ఇక్కడ ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేసావో, డేటాబేస్ కనెక్షన్ ఇచ్చావో, ఇక్కడ ఇచ్చే ముందుగా నువ్వు ఫస్ట్ డేటాబేస్లోకి వెళ్ళి ఆ డేటాబేస్లో ఈ MySQL అనే సర్వర్లోకి వెళ్ళి ఈ డేటాబేస్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇవ్వాలి మనం కనెక్షన్. సో ఇక్కడ ఇంకొన్ని స్టెప్స్ యాడ్ అవుతాయి.
before first go to MySQL server then create database. How to create? By using this command, create database, and database name ఏమి ఇచ్చాం మనం ఇక్కడ SIMPLE and colon. సో ఈ రకంగా అయితే డేటాబేస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ ఈ డేటాబేస్ తీసుకొచ్చి settings.pl వెళ్ళి ఇట్లా కనెక్షన్. సో డేటాబేస్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలా. హౌ టు చెక్ డేటాబేస్ created or not. Created or not by using show databases. This is a command. Okay, సో దీని తర్వాత డేటాబేస్ కనెక్షన్స్ అన్ని అయిపోయినాక దెన్ ఓపెన్ CMD, next what is the command? The command is python space manage.py space make migration. దిస్ ఇస్ మైగ్రేషన్. సో మైగ్రేషన్ అనేది ఏం చేస్తుందంటే నువ్వు చేసిన మాడ్యూల్స్ని అప్డేట్ చేస్తుంది ఇక్కడికి MySQLకి. సో వన్స్ అప్డేట్ చేశాక దాని తర్వాత ఏం చేయాలి మనము? python space manage.py space migrate. సో ఈ మైగ్రేట్ ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే మాడ్యూల్స్ని అప్డేట్ చేసావో అంటే కన్వర్ట్ చేసావో SQL ఫార్మేట్లకి, డేటాబేస్ ఫార్మేట్లకి, అప్పుడు ఈ మైగ్రేట్ అనేది దాంట్లో ఇన్సర్ట్ చేసేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే చేంజ్ చేస్తుంది, జస్ట్ అప్డేట్ చేస్తుంది. ఆ అప్డేట్ చేసిన వాల్యూస్ని డేటాని మన డేటాబేస్లోకి యాడ్ చేసేస్తుంది ఈ మైగ్రేట్ కమాండ్ అనేది. ఓకేనా? సో దిస్ ఈజ్ 2 కమాండ్స్ వీ షుడ్ యూస్. సో ఆ తర్వాత ఏం చేయాలి మనము? దెన్ go to MySQL server and use your database by using this command. What is that? Use database name. Okay, then how to show the tables. MySQL. So then show tables command. Okay, show tables command.
దెన్ సో మనకైతే షో టేబుల్స్ కమాండ్ ఏమేస్తుంది, ఏమేమి టేబుల్స్ క్రియేట్ అయినాయి అనేది చూపిస్తుంది. నీకు పర్టికులర్ టేబుల్లో నువ్వు క్రియేట్ చేసిన కాలమ్స్ కనిపిస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే హౌ టు షో ద కాలమ్స్, హౌ టు చెక్ ద how to show the table data. Table data means DESC space table name. So this is friends. సో మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు ఈజీగా డేటాబేస్లో నుంచి మనం డిజంగో ఫ్రేమ్వర్క్స్ వాడి ఒక ఎస్క్యూఎల్ సర్వర్ కానీ డేటాబేస్ కానీ ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. మనం ఒక డేటాబేస్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలా బై యూజింగ్ డిజంగో అంటే దిస్ ఈస్ ద స్టెప్స్ వీ నీడ్ టు ఫాలో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.